కేసీఆర్ అవినీతిపై సీబీఐకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాయాలంటున్నారు కిషన్ రెడ్డి. సీబీఐతో విచారణ జరిపించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చెప్తున్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు కిషన్ రెడ్డి. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అంటున్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి, రెండు కేసీఆర్ ఒక కుటుంబ పాలన, ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. ఎన్నికలకు ముందు ఏమన్నావు, ఇప్పుడు ఏమంటున్నావు నేను అడిగే ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలకు ముందు సిబిఐ ఎంక్వైరీ అన్నావు, అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నావు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు సమాంతరంగా, మరొక దిక్కు సిబిఐ దర్యాప్తు కూడా జరపచ్చు.